Hello drama lovers, welcome back to my channel F4 Thailand Boys పార్ట్ నెంబర్ 11. ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో రెన్ గోయాని హగ్ చేసుకుని ఓదారుస్తూ ఉంటాడు కదా, ఇదంతా దూరం నుంచి తాయున్ చూసి తాయున్ కి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది వీళ్ళిద్దరి మీద. అప్పుడే గోయాకి దూరం నుంచి ఎవరో వీళ్ళని చూస్తున్నట్టుగా అనిపించడంతో సైడ్ తిరిగి ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉంటుంది. అప్పటికే తాయున్ కిందికి వెళ్లిపోవడంతో గోయాకి ఎవరూ కనిపించారు. ఇక రెన్ నుండి ఏంటలా చూస్తున్నావు అని అడగడంతో అక్కడ నాకెవరో నించున్నట్టుగా అనిపించింది అని అంటూ ఉంటాడు. ఇక కిందికి వచ్చిన తాయున్ కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అదే టైంలో ఎంజే ఇంకా కెవిన్ తాయున్ తో ఏదో మాట్లాడడానికి దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ తాయున్ వాళ్ళిద్దరినీ పట్టించుకోకుండా నెట్టేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కెవిన్ ఇంకా ఎంజే ఎందుకింత సీరియస్ గా ఉన్నాడని తాయున్ అనుకుంటూ ఉంటారు. తాయున్ నడుచుకుంటూ వెళ్తున్న టైంలో ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. నేను ఒక అమ్మాయిని మోసం చేశాను, ఆ అమ్మాయిని తలుచుకుంటే నాకు చాలా నవ్వొస్తుంది అని ఆ అబ్బాయి వేరే స్టూడెంట్ తో చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న తాయున్ వేరే వాళ్ళని మోసం చేయడం నీకంత ఫన్నీగా ఉందా అని వెళ్లి తాయున్ ఆ అబ్బాయిని బాగా కొడుతూ ఉంటాడు. ఇంకోసారి చీట్ చేస్తావా వేరే వాళ్ళనని కొడుతున్న టైంలో చుట్టూ ఉన్న స్టూడెంట్స్ తాయున్ ని వీడియోస్ తీస్తూ ఉంటారు. గొడవ అవ్వడంతో ఎంజే ఇంకా కెవిన్ అక్కడికి వచ్చి చుట్టూ వీడియోస్ తీసే వాళ్ళని ఆపమని చెప్తూ ఉంటాడు. తాయున్ దగ్గరికి వెళ్లి ఎంజే ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కోపంలో ఉన్న తాయున్ ఎంజే మాటలు వినకుండా ఎంజే మీదికి వెళ్లి ఏంటి నన్ను ఆపే అంత ధైర్యం ఉందా నీకు కూడా అలా అవ్వాలనుందా ఏంటి నాతో పెట్టుకుంటావా అని అంటూ ఉంటాడు. తాయున్ మాటలకు ఎంజే కెవిన్ ఏమీ మాట్లాడకుండా అలానే నించొని చూస్తూ ఉంటాడు. ఇక చాలా కోపంలో ఉన్న తాయున్ వెళ్లి అబ్బాయిని అలానే కొడుతూ ఉంటాడు. టెర్రస్ పై నుంచి ఏదో గొడవ వినిపించడంతో గోయా ఇంకా రెన్ కిందికి వచ్చి జరిగింది చూస్తూ ఉంటారు. ఇక తాయున్ ఆ అబ్బాయిని కొడుతుండటంతో గోయా రెన్ తో ఆపు, ఎందుకలా కొడుతున్నావు, అబ్బాయి చచ్చిపోతాడని గట్టిగా అరుస్తూ ఉంటుంది. గోయా మాటలు విన్న తాయున్ వెనక్కి తిరిగి రెన్ దగ్గరికి వచ్చి రెన్ కి ఎదురుగా నించొని F4 బాయ్స్ లో 3 మెంబర్స్ మాత్రమే ఉంటారు, ఇప్పటి నుంచి రెన్ F4 బాయ్స్ లో ఉండడని చెప్తూ ఉంటాడు. ఇది విన్న ఎంజే ఇంకా కెవిన్ ఎందుకు ఇలా చేస్తున్నావు, మనం మాట్లాడుకుందాం తాయున్ అని అంటూ ఉంటారు. ఇక మాటలేమీ లేవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే టైంలో గోయా తాయున్ తో ఆగు, నీతో మాట్లాడాలి తాయున్ అని గోయా అంటూ ఉంటుంది. ఇక వెనక్కి తిరిగి తాయున్ గోయా దగ్గరికి వెళ్లి తన పాకెట్ లో ఉన్న ఫోన్ ని గోయాకి ఇచ్చి నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు, ఈ ఫోనే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆ ఫోన్ ని చూసిన గోయా షాక్ అవుతుంది. తాయున్ అక్కడి నుంచి చుట్టూ ఉన్న వస్తువులని తన్నుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. గోయా తాయున్ వెనకాలే వచ్చి పక్కనే ఉన్న ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్తుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, అబ్బాయిని ఎందుకు అలా కొడుతున్నావని గట్టిగా అరుస్తూ ఉంటుంది. రెన్ని F4 బాయ్స్ నుంచి ఎందుకు తీసేస్తున్నావు, నా కారణంగానేనా అని అడుగుతూ ఉంటుంది. దానికి తాయున్ కి కోపం వచ్చి పక్కనే ఉన్న చైర్ ని గట్టిగా కిందికి విసిరేసి నోరు ముయ్యి, తన గురించి మాట్లాడడం ఆపేసేయి, తనంటే ఇష్టం లేదని చెప్పు, ఇంకోసారి తన గురించి నా కాడ మాట్లాడకు, తనంటే ఇష్టం లేదని చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. గోయా మాత్రం తాయున్ మాటలకు లేదు తను నాకు ఇష్టమే అన్నట్టుగా ఇండైరెక్ట్ గా అంటూ ఉంటుంది. అంటే గోయా ఒక ఫ్రెండ్ లా తనకి ఇష్టమే అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న తాయున్ కి చాలా కోపం వచ్చి తాయున్ గోయాని కొట్టడానికి చేయలేపుతాడు. దాంతో గోయా తల కిందికి వేసి ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసిన తాయున్ అక్కడితో ఆపేసి నీ చాయిస్ నేను అవ్వలేదు కదా అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గోయా తల కిందికేసి అలానే ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే తాయున్ వాళ్ళ సిస్టర్ పీటియా స్కూల్ స్టాఫ్ దగ్గరికి వచ్చి తాయున్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అంటే తాయున్ చేసిన గొడవ గురించి. ఆ టీచర్స్ తాయున్ వాళ్ళ అక్కతో నిన్న తాయున్ చాలా గొడవ చేసేశాడు, ఒక అబ్బాయిని కూడా బాగా కొట్టాడు, ఆ వీడియో నెట్ లో బాగా వైరల్ అవుతుందని పీటియాకు ఆ వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఇక తను ఆ వీడియో చూస్తున్న టైంలో ఆ వీడియో డిలీట్ అయిపోతుంది, అన్అవైలబుల్ అని చూపిస్తూ ఉంటుంది. ఏంటి ఇలా చూపిస్తుందని ఆ స్టాప్ కి పీటియా అడుగుతూ ఉంటుంది. అదే టైంలో పీటియా వాళ్ళ మదర్ అసిస్టెంట్ అక్కడ చూడడంతో పీటియాకు సీన్ అర్థమైపోతుంది. ఇక ఆ అసిస్టెంట్ అక్కడికి వచ్చి స్కూల్లో ఏమైనా డ్యామేజ్ జరిగితే నేను పే చేస్తానని, అక్కడ ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తనకిచ్చేసేయని ఆ ఎవిడెన్స్ అన్ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దీని గురించి ఎక్కడా డిస్కషన్ చేయకని స్కూల్లో ఉన్న స్టాఫ్ కి డబ్బిచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సీన్ మనకు తాయున్ చూపిస్తూ ఉంటారు. తాయున్ తన రూమ్ లో లాక్ చేసుకుని అలానే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న మేడ్స్ వచ్చి డోర్ కొట్టినా అస్సలు తీయడు. తాయున్ వాళ్ళ మదర్ అసిస్టెంట్స్ వచ్చి ఆ డోర్ ని
బద్దలు కొట్టుకుని లోపలికి వస్తూ ఉంటారు. ఇక అదే టైంలో తాయున్ వాళ్ళ అమ్మ తాయున్ దగ్గరికి వచ్చి, నీకేం చెప్పాను నేను, నువ్వు స్కూల్లో ఏదైనా చేయి, కానీ నువ్వు చేసేది సోషల్ మీడియాలో వైరల్ అవ్వకోకుండా చూసుకో అని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. నువ్వు ఇలా చేశావని అందరికీ తెలిస్తే ఎంత పరువు పోతుందో తెలుసా, నీ వల్ల నాకు ఎన్ని మిలియన్లు ఖర్చయిందో తెలుసా, నీ వీడియోస్ అన్ని డిలీట్ చేపించడానికి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి తాయున్, నేనంటే ఇష్టముందా అమ్మ, నా మీద ఎప్పుడైనా కేర్ చేసావా అని అంటూ ఉంటాడు. దానికి తాయున్ వాళ్ళ మదర్, నీ మీద కేర్ లేనిది నీ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తానా, అయినా నువ్వంతా చేస్తుంది ఈ అమ్మాయి కోసమే కదా, ఈ అమ్మాయిని మర్చిపో, లేదంటే మీ అక్కకేం జరిగిందో తెలుసు కదా, అలానే నీకు కూడా జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి తాయున్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సీన్ మనకు బొకే షాప్ ఓనర్ ని చూపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కామెంట్స్ అన్ని తను చదువుతూ ఉంటాడు. F4 బాయ్స్ విడిపోతున్నారంట, F3 గానే ఉంటారంట, నిజమేనా అని అడుగుతూ ఉంటాడు. గోయా కర్నింగ్ ఇంకేమీ మాట్లాడుకోకుండా అలానే డల్ గా ఉంటారు. అది చూసిన ఆ బొకే షాప్ ఓనర్ వచ్చి, వీరిద్దరు ఎందుకు డల్ గా ఉన్నారని వాళ్ళిద్దరిని కొంచెం మోటివేట్ చేసి, మీకు ఈ రోజు హాలిడే ఇస్తున్నా, ఈ రోజు కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్తూ ఉంటాడు. కన్నింగ్ ఏమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పి ఉంటాడు కదా, దాని కారణంగా డల్ గా ఉంటుంది. గోయా జరిగిన గొడవకి కారణమని బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో రెన్ అక్కడికి వచ్చి గోయాని బొకే షాప్ నుంచి మనం బయటికి వెళ్దామా అని తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే సీన్ మనకు తాయుడిని చూపిస్తూ ఉంటారు. ఎంజే ఇంకా కెవిన్ తాయుడిని కలవడానికి తాయున్ వాళ్ళ ఇంటికి వచ్చి, ఎందుకు అలా చేశావు, రెన్ చిన్నప్పటి నుంచి మనకు ఫ్రెండ్ కదా, తనని ఎందుకు F4 బాయ్స్ నుంచి రిమూవ్ చేస్తావు, పీమీరా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుందంట, నిన్న ఈ న్యూస్ వచ్చింది. కెవిన్ చేతిలో ఉన్న ఐప్యాడ్ తాయున్ కి ఇచ్చి చూడమని చెప్తాడు. తాయున్ మాత్రం ఆ ఐప్యాడ్ ని కిందకి పడేస్తాడు. దీంతో కెవిన్ కి చాలా కోపం వస్తుంది. ఎందుకు ఆ ఐప్యాడ్ ని అలా ఇసిరేసావు, అది మా డాడీ గిఫ్ట్ గా ఇచ్చాడు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నామని అరుస్తూ ఉంటాడు. దాంతో తాయున్ వాళ్ళ ఇంట్లో ఉన్న మేడ్ని పిలిచి, ఇంట్లోకి ఎవరిని పడితే వాళ్ళని రానివ్వ, మాకు నాకెవరిని కలవాలని లేదు అని ఆ మేడ్తో చెప్తాడు. ఆ మాటలు విన్న కెవిన్ కి చాలా కోపం వస్తుంది. అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంజే కెవిన్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కెవిన్ ఎంజే ని పట్టించుకోకుండా, తనకి ఇష్టం లేదంటే F4 బాయ్స్ అందరమే విడిపోదాము, అవసరం లేదు అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక దాంతో ఎంజేకి కోపం వచ్చి పక్కనే ఉన్న గోడను గట్టిగా గుద్దేస్తాడు. తన చేతికి బ్లడ్ కూడా వచ్చేస్తుంది. విడిపోదామంటే ఎలా, నువ్వు వెళ్లి రెన్తో మాట్లాడడానికి ట్రై చేయి, నేను వెళ్లి తాయున్తో మాట్లాడతాను, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగింది, విడిపోవడానికేనా అని కెవిన్ ని ఒప్పిస్తాడు. కట్ చేస్తే సీన్ మనకు గోయాని బయటికి తీసుకుని వచ్చిన రెన్ ని చూపిస్తూ ఉంటాడు. రెన్ను గోయాని ఒక రెస్టారెంట్ కు తీసుకువచ్చి గోయా కోసం ఐస్ క్రీమ్ ఇంకా 2 సోయాబీన్ మిల్క్ లు తీసుకుంటాడు. దాంతో గోయా, ఏంటి 2 ఈ మిల్క్ లే తీసుకున్నామని అడగటంతో దానికి రెన్, నువ్వు ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు సోయా మిల్కే తాగావు కదా, అది నాకు గుర్తుకు ఉంది, నీకు ఇష్టమేమో అని తీసుకున్నాను అని అంటూ ఉంటాడు. ఇక ఫుడ్ తిన్నాక రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లి గేమ్ ఆడడానికి వెళ్తారు. అంతేకాకుండా బయట చాలా ప్లేస్లకు వెళ్లి కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే డేట్ కు వెళ్ళినట్టుగా వెళ్తూ ఉంటారు. అప్పుడే కెవిన్ గోయా పనిచేసే బొకే షాప్ దగ్గరికి వచ్చి గోయా గురించి కన్నింగ్ ని అడుగుతూ ఉంటాడు. కన్నింగ్ రెన్ తో డేట్ కి వెళ్ళిందని చెప్పడం విన్న కెవిన్ చాలా షాక్ అయ్యి ఎంజే కి వీడియో కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఇది విన్న ఎంజే, గోయా ఏంటి ఇంత ఈజీగా డేట్ కి వెళ్ళిపోయింది, ఇక వీళ్ళిద్దరిని కలపడం మన వల్ల కాదని అనుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో కన్నింగ్, అంత ఈజీనా, గోయాని అంత ఈజీ అంటారా మీరు అని అంటూ ఉంటుంది. దానికి కెవిన్, మరి తనకు డేట్ కి ఎలా వెళ్ళింది అని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో మీరిద్దరు గొడవాడడం ఆపండి, నీ ఫోన్ కన్నింగ్ కి ఇవ్వు, నేను తనతో మాట్లాడతా అని ఎంజే అంటూ ఉంటాడు. ఇక కెవిన్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని కన్నింగ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఎంజే తోటి. ఎంజే కన్నింగ్ తో, నీకు గోయా రెన్ ఎక్కడికి వెళ్లారో తెలిస్తే కెవిన్ ని అక్కడికి తీసుకువెళ్ళు, అక్కడ నీకు రెన్ కనిపిస్తే కెవిన్ తనతో మాట్లాడడానికి ట్రై చేయి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే సీన్ మనకు గోయాని ఇంకా రెన్ ని చూపిస్తూ ఉంటారు. గోయా రెన్ ఇద్దరు కలిసి ఒక బ్రిడ్జి మించి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే టైంలో రెన్ గోయాతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు తాయున్తో డేట్ కి వెళ్ళినప్పుడు ఇలానే ఎంజాయ్ చేసావా అని అడుగుతూ ఉంటాడు. దానికి గోయా, లేదు చాలా హారబుల్ గా ఉండే, తను టెస్లాని కొట్టాడు, అంతేకాకుండా జూలో ఉన్న జంతువులను కూడా కొట్టాడని చెప్తూ నవ్వుతూ ఉంటుంది. దానికి రెన్ గోయాతో ఇలా అంటూ ఉంటాడు, తాయున్ ఇంకా నేను ఇద్దరిలో నీ చాయిస్ ఎవరని అంటూ ఉంటాడు. దానికి గోయాకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే నించొని చూస్తూ ఉంటుంది. అప్పుడే కన్నింగ్ గోయాకి ఫోన్ చేసి ఎక్కడున్నావు, కలుద్దామా మనమని అడుగుతూ ఉంటుంది. దాంతో నేను షాపింగ్ మాల్ కు వస్తాను, వెయిట్ చేయి అని అంటూ ఉంటుంది.
కెవిన్ ఇంకా కన్నింగ్ మాల్లో కూర్చొని డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇక అదే టైంలో టెస్లా ఎన్నిసార్లు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వట్లేదని ఫోన్ అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే కన్నింగ్ కి టెస్లా కనిపిస్తాడు. టెస్లా కనిపించడంతో హాయ్ చెప్పబోతూ ఉంటుంది. కానీ టెస్లా వేరే అమ్మాయితో రావడం చూసిన కన్నింగ్ చాలా షాక్ అవుతుంది. ముందు టెస్లా ఎవరో ఫ్రెండ్ తోటి వచ్చాడని కన్నింగ్ అనుకుంటుంది. కానీ టెస్లా అమ్మాయికి ముద్దు పెట్టడం చూసి కన్నింగ్ కి ఏడుపొచ్చేస్తుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక కెవిన్ తో నేనిప్పుడే వస్తాను, రెస్ట్ రూమ్ కి వెళ్లి వస్తానని చెప్పి అక్కడ నుంచి బయటికి వచ్చి స్టెప్స్ పైన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది మరొక ఎపిసోడ్ లో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.